దీపికా పడుకోనే డిమాండ్ల కారణంగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుండి తొలగించబడింది. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత దీపికా పడుకోనే కల్కి 2898 AD సినిమాకు కూడా మిస్ అవుతుందని కూడా చెబుతున్నారు. నటి దీపికా పడుకోనే తల్లి అయిన తరువాత సినిమా ఇండస్ట్రీకి రీ-ఎంట్రీకి తిరిగి సిద్ధమవుతుంది. కానీ తిరిగి రాకముందే దీపికా పడుకోనే డిమాండ్లు చాలా చర్చాస్పదంగా ఉంది. షారుఖ్ ఖాన్తో కలిసి కింగ్ సినిమాలో దీపిక నటించనుందని ఇప్పటికే ధృవీకరించబడింది. సందీప్ రెడ్డి వంగ దర్శకంతో వహించిన ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాకు కూడా దీపికను హీరోయిన్గా చేశారు. కానీ దీపిక డిమాండ్లు సందీప్కు సరిపోవడంతో బదులుగా తృప్తి దిమ్మిని హీరోయిన్గా చేశారు. తల్లి అయిన తరువాత దీపికా పడుకోనే రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడంతో దీపిక ఎక్కువ పేమెంట్ అడిగిందని సందీప్ రెడ్డి వంగ కూడా ఆమెను ఈ యొక్క సినిమా నుండి తప్పించారు. దీని తర్వాత దీపిక కల్కి సినిమా అవకాశాన్ని కూడా కోల్పోతుందా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ADలో దీపికా పడుకోనే కీలక పాత్ర కూడా పోషిస్తుంది. ఈ యొక్క సినిమా మొదటి భాగం ఆల్రెడీ ఇప్పటికే విడుదలైంది. రెండో భాగం ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇంతలో దీపికా పడుకోనే పేమెంట్ అండ్ వర్క్ టైం విషయంలో కఠినంగా ఉంది. మరియు ఈ యొక్క కారణంగా కల్కి 2898 AD చిత్ర బృందం కూడా దీపికాను సినిమా నుండి దూరంగా ఉంచుతుందా అనే ఒక సందేహం కూడా ఉంది.